ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఏప్రిల్ మాసం అంతట్లో దేవుడు తన కాపుదలలో భద్రతలో మనలందరినీ కాపాడి తిరిగి మే నెల మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఆయన కాపుదల కొరకు ప్రార్థించుకుందాం ప్రియులారా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు మా కన్న తండ్రి, ఉన్నవాడా అనువాడా నిన్న నేడు రేపు నిరంతరము మాని తండ్రి, మీకే హృదయపూర్వకంగా వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన అనిత్యము కంటికి రెప్పవలే కాచి కాపాడి మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడువైన నీవు ఈ మట్టి మనిషిని ప్రేమించి నాయన మా కొరకు ప్రకృతిలో సమస్తమును దాచి ఉంచి సిద్ధపరిచి వాటన్నిటినీ మాకు ఉచితంగా అనుగ్రహించి నాయన మేము మీ కొరకు బ్రతకాలని, మీ కొరకు జీవించాలని, నాయన ఈ లోకాన్ని మేము విడిచిపెట్టి మీ చెంత చేరాలని మీరు ఎదురు చూస్తున్నటువంటి దేవుడిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో జీవించినంత కాలము నాయన మీ కొరకు నమ్మకమైన బిడలంగా మేము బ్రతకాలన్నది మీ ఆకాంక్ష అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మీరు మాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన మా జీవితకాలం అంతా నాయన మిమ్మల్ని అబ్బా తండ్రి అంటూ మిమ్మల్ని స్తుతించినట్లుగా కొనియాడినట్లుగా మిమ్మల్ని గణపరుస్తూ మీ అడుగుజాళ్ళలో వెంబడించినట్లుగా మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ 2026 సంవత్సరం నాయన 4 మాసములు నాయన గడిచిపోయిన తండ్రి. ఈ 4 మాసంలో నాయన మీ ఎన్నో మార్లు మీకు ఆయాసకరంగా, ఎన్నో మార్లు మీకు అవిధేయులంగా మేము జీవించినప్పటికీ మీ కృపలో మీ దయలో మమ్మల్ని క్షమించి జ్ఞాపకం చేసుకుని చక్కటి ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించి ఈ నూతన మాసమైనటువంటి మే నెల మొదటి దినాన ఈ రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన గొప్పదైన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన మేళ్లకు ఉపకారములకు మేమేమీ చెల్లించలేని రుణస్థులమని జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు నమ్మకంగా బ్రతుకుటకు, పరిశుద్ధంగా జీవించుటకు అబ్బా తండ్రి అంటూ నీకు మొరపెట్టుటకు కృప చూపించండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంగా కాక జ్ఞానంగా ప్రవర్తిస్తూ శోధనలో ప్రవేశించకుండా నిత్యము ప్రార్థించు వారంగా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి వాక్య ధ్యానం నిరంతరం చేయనట్లుగా మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఏప్రిల్ మాసంలో నాయన మా కష్టాల్లో, మా వ్యాధుల్లో, మా బాధల్లో, మా ఇరుకులో, మా ఇబ్బందుల్లో మాకు చాలిన దేవుడుగా ఉండి, తల్లి మరిచిన తండ్రి మరిచిన మరువని దేవుడుగా ఉండి, ఎవరు ప్రేమించినంతగా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి కృప చూపించి ఇంతవరకు నాయన మీరెంతగానో కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ చిత్తమైతే ఈ మే నెల మాసమంతట్లో కూడా మీ కాపుదలను, మీ సంరక్షణను, మీ దయను మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ లేకపోతే మేము ఒక క్షణమైన బ్రతకలేని అయోగ్యులమని, అసమర్థులమని మా అసమర్థతను మీ ఎదుట ఒప్పుకుంటూ నాయన నీ ఎదుట మా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించినట్లుగా మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మాసమంతట్లో నాయన మేము చేసే ప్రతి పనిలో, మేము తలపెట్టిన ప్రతి కార్యక్రమాల్లో, మా ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో, ప్రతి విషయంలో నాయన మీరే తోడుగా ఉండి కృప చూపించి సహాయం దయచేయమని, మీ చిత్తమైతే ఈ మాసమంతట్లో నాయన నీ కాపుదలలో, నీ సంరక్షణలో మేము, మా కుటుంబాలు శాంతి సమాధానంతో జీవించినట్లుగా మీ కృపను ప్రసాదించమని ప్రాధేయపడుతూ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరుంతిన దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రాధేయపడుతూ గత మాసమంతట్లో మీరు కాచి కాపాడినందుకు మీకే హృదయపూర్వకంగా కోటాని కోట్ల స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఈ మాసమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు కూడా మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంన ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంన మీకందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియులారా.
థ్యాంక్ యూ.